రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం వరకు ఎండలు భగ్గుమనగా సాయంత్రానికి మేఘాలు కమ్ముకుంటున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో ముందుకు వెళ్లలేక రోడ్డు పక్కన వాహనాలు నిలిచిపోయాయి. అటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో గాలి దుమారం పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, ఉదయం ఏమో ఉక్కపోత వేడి, ఈవినింగ్ వచ్చేసరికి వర్షాలు పడుతున్నాయి. ఏంటి పరిస్థితి? వెదర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? మీరన్నట్టుగానే ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ఇప్పుడు సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక ఇదే వాతావరణము వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా దాదాపు మనకు ఇన్ని రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా కనిపించడంతో గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, అదే విధంగా మనకు సీ సర్ఫేస్ అనేది కూడా హీట్ ఎక్కడంతో చిన్న చిన్న సినాప్టిక్ కండిషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు మరో ద్రోణి, దాంతోపాటు మరో ఒక యాంటీ సైక్లోనిక్ యాక్షన్ కూడా కొనసాగుతూ ఉంది. సో ఈ రెండింటి ఆధారంగా కూడా మనకు వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి, వాతావరణంలో పరిస్థితులు కూడా నెలకొనే ఛాన్స్ ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాలు వేయడం జరిగింది. అదేవిధంగా అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే మనము ఆ 2 ద్రోణులు కావచ్చు, అదేవిధంగా ఇంకొక సినాప్టిక్ కండిషన్ కారణంగా మనకు రాష్ట్రంలో వాతావరణం మారిపోయి మనకు నిన్నటి నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పటికే నిన్న చూసాము నిజామాబాద్ ప్రాంతంలో కూడా వడగళ్లతో కూడిన వర్షం నమోదైంది. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిన్నపాటి వర్షం కూడా నమోదైంది. ఇక ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు ఉదయం నుంచి మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు మనకు 41 నుంచి 42 డిగ్రీల వరకు ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా జిల్లాలో నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్లో కూడా 40 డిగ్రీలు క్రాస్ అయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరి ఇట్లాంటి తరుణంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఇప్పుడే మనం చూసుకోవచ్చు పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇటు రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్కు సంబంధించి అక్కడక్కడ మనకు వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు వడగళ్ల వర్షం ఇప్పటికీ ఇటు రాజన్న సిరిసిల్ల ప్రాంతంలో కూడా నమోదవుతా ఉంది. ముఖ్యంగా పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాతావరణ సూచనలు కావచ్చు, అలర్ట్స్ కావచ్చు, ఏవైతే ఇస్తున్నారో అవన్నీ కూడా రైతులు ముఖ్యంగా ఫాలో అవ్వాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలో వర్షాలు కురిసేవి ఏవైతే ఉంటాయో ధాన్యంకి సంబంధించి, వరికి సంబంధించి చాలా వరకు పంటలు కోతకొచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో చిన్నపాటి వర్షమైనా కూడా ఇటు వరి చేనుకు సంబంధించి, ధాన్యంకి సంబంధించి చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. వడగళ్ల వర్షంతో దాదాపు ఇటు వరి చేనుకు సంబంధించి కూడా పంట పూర్తిగా నాశనం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి తరుణంలో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరో 2-3 రోజుల పాటు కూడా ఇలాంటి వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు, జిల్లాకు సంబంధించిన యంత్రాంగానికి కావచ్చు, జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు ప్రజల్ని, రైతులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితులు చూసుకోవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఇటు అక్కడక్కడ చిరుజలతో కూడిన వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. ముఖ్యంగా ఈదురుగాలతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే చిన్నపాటి వర్షం నమోదవుతా ఉంది. ముఖ్యంగా ఇటు సిటీ అవుట్స్కట్స్ కావచ్చు, ORR పరిధి కావచ్చు, అక్కడైతే మనకు దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు కాస్త పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాదాపు గాలి తీవ్రత అంటే ఈదురుగాల తీవ్రత ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదవుతా ఉంది. ఇక రానున్న 2-3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్కి సంబంధించి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం అలర్ట్ చూసుకున్నట్టయితే మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి వచ్చే 2-3 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ వడగండ్ల వర్షంతో పాటు పిడుగుపాటు సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలైతే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలనేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఆదిలాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, వికారాబాద్ తో పాటు యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే రాబోయే 2-3 గంటల పాటు 7 గంటల వరకు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏవైతే ప్రస్తుతం మనకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారో ఆ జిల్లాలకు సంబంధించి అయితే ఇప్పటికే ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ అంటే ప్రత్యేక బులెటిన్స్ రిలీజ్ చేసి అక్కడ ఉన్న ప్రజల్ని, రైతుల్ని, అధికారులను అయితే అప్రమత్తం చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం అయితే పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అయితే ఇటు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతా
ఉన్నారు. అదేవిధంగా నగరవాసులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీ అవుట్స్కట్స్ లో ఇప్పటికే వర్షం స్టార్ట్ అయిపోవడంతో కూడా అక్కడ చిన్నపాటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ కి సంబంధించి మరిన్ని ప్రాంతాలు మనం చూసుకున్నట్టయితే ఎందుకంటే దాదాపు 4-5 రోజుల నుంచే 38-39 డిగ్రీలు క్రాస్ అయ్యి అక్కడక్కడ 40 గత 2 రోజుల నుంచి 41 డిగ్రీల వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా ఉష్ణ తీవ్రత పెరగడంతో పాటు మనకు గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకు రాళ్ల వర్షం కావచ్చు, ఈదురుగాలతో కూడిన వర్షం కావచ్చు ఇప్పటికే గత నెలలో కూడా మనం చూసాము. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సేమ్ ఇట్లాంటి కండిషన్స్ మనకు హైదరాబాద్ లో నమోదయ్యాయి. సేమ్ అదే కండిషన్ కూడా ఇప్పుడు ఉండే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాళ్ల వర్షం కూడా పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజిగిరి, కాప్రాతో పాటు ఎల్బీర్ నగర్, సరూర్ నగర్ తో పాటు మరిన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ కి సంబంధించి వర్షాలు, వడగళ్ల వర్షాలు, ఈదురుగాలతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎవరైనా బయటికి వెళ్లే వాళ్ళు ఉంటే దాదాపు వాతావరణ సూచనలు కావచ్చు ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సమయంలో మనకు వర్షపాతం నమోదైతే హైదరాబాద్ సిటీకి సంబంధించి ఎస్పెషల్లీ మనకు ట్రాఫిక్ అనేది మనకు పీక్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, కాస్త ఎండ తీవ్రత తక్కువగా ఉండడంతో కూడా చాలా మంది ఎంజాయ్ చేయడానికి బయటికి వస్తూ ఉంటారు. నార్మల్ గా ఈ టైంలో మనకు ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇట్లాంటి తరుణంలో వర్షం ఒక్కసారిగా పడడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా వడగళ్ల వర్షం కావచ్చు, ఈదురుగాలతో కూడిన వర్షం పడితే చాలా వరకు ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, ఈదురుగాలకు సంబంధించి చెట్లు విరిగి పడే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు చెట్ల కింద కావచ్చు, పురాతన భవనాల కింద కావచ్చు ఉండదని చెప్పేసి ఎప్పటికప్పుడైతే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి ఎస్పెషల్లీ ప్రత్యేకమైన ఒక బులెటిన్ రిలీజ్ చేసి ఇక్కడ ఉన్న హైడ్రాతో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఎప్పటికప్పుడైతే ఈ అలర్ట్స్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2-3 గంటల పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. శ్రావణి.